హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూసేయండి. దీనికోసం 300 గ్రాముల చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 కప్పు వరకు పెరుగు వేయాలి. తర్వాత ఒక చిన్న నిమ్మ చెక్కని రసం పిండుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసి వీటన్నింటినీ మొత్తం కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చికెన్ని అరగంట నుంచి గంట పాటు మన టైంను బట్టి మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇవి 300 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ నిండుగా వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గ, 5-6 లవంగాలు, 4 ఇలాచి, 1 అనాస్ పువ్వు, కొద్దిగా షాజీరా, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 1 బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి వీటిని దోరగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసి ఈ టమాటా కూడా మెత్తబడేంత వరకు మూత పెట్టి బాగా మగ్గించాలి. చూడండి, టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీనిలో కట్ చేసిన కొంచెం పుదీనా, కొత్తిమీరను వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు చికెన్ని మగ్గనివ్వాలి. చూడండి, చికెన్ కొద్దిగా మగ్గి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.25 గ్లాసు వాటర్ వేయాలి. అంటే దీంట్లో మనం కొంచెం పెరుగు వేసాము, అలాగే చికెన్లో కూడా వాటర్ బాగా వచ్చింది కాబట్టి 1.25 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేసామంటే ఆల్రెడీ బియ్యాన్ని నానపెట్టాం కాబట్టి విరిగిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూతని క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చికెను రైసు చక్కగా ఉడికిపోయాయి. దీన్ని ఇప్పుడే కదిలించకుండా కొంచెం చల్లారనిచ్చి మనం ఒక గిన్నెలోకి తీసుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.